ఇప్పటివరకు ఆకలేస్తే మెస్కో రెస్టారెంట్‌కో వెళ్లి తినాల్సి ఉండేది. కానీ అక్కడ బిల్లు కట్టి కూడా వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఉదయం టిఫిన్ దగ్గర నుంచి రాత్రి డిన్నర్ వరకు బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మన దగ్గరికే వచ్చేలా సకల సౌకర్యాలు వచ్చేసాయి. అవే ఫుడ్ డెలివరీ యాప్స్. ప్రస్తుతం వీటికి మార్కెట్లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఇప్పటివరకు సాఫ్ట్వేర్ బాబులకే ఇంట్రెస్ట్ చూపించిన యువత ఇప్పుడు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి కూడా సంకోచించడం లేదు. ఆడవాళ్లు ఫుడ్ డెలివరీ చేస్తుండటంతో ఇందులో కూడా కాంపిటీషన్ పెరిగిపోయింది. ప్రత్యేకంగా టైం లిమిట్ లేకపోవడంతో పాటు వారికి వీలైనంతసేపు లాగిన్లలో ఉండి ఆ తర్వాత తమ పని చేసుకోవచ్చని డెలివరీ యాప్స్ నిర్వాహకులు చెప్పడంతో ఈ జాబ్ పైన ఆడవాళ్లు మక్కువ చూపుతున్నారు. చేసిన పనికి తగిన జీతం పొందుతుండటంతో సంతోషంగా ఉందని అతివలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాకు ఈ జాబ్ ఇంట్రెస్ట్ ఉండి వచ్చాను. జాబ్ బాగుంది, బాగా నచ్చింది. ఆర్డర్స్ కూడా నేను డైలీ 10-12 అలా చేస్తూ ఉంటాను. డెలివరీ ఇచ్చేటప్పుడు కూడా ఏం టెన్షన్ లేదు. టైమింగ్స్ అయితే కంఫర్టబుల్గా ఉన్నాయి. 9 to 6 వరకు చేస్తాం. అంటే ఎంత టైం చేసుకుంటే అంత ఎర్నింగ్. మామూలుగా షాపుల్లో కూర్చొని చేసుకునే దానికంటే ఇది చాలా బెస్ట్. We are very happy that girls also coming forward for this process and next దీనిలో జాయిన్ అయ్యి ఫ్యామిలీకి హెల్ప్ చేసినారు. నాట్ ఓన్లీ దట్ స్విగ్గీ అంటే చాలామంది ఆకలి కూడా తీరుస్తుంది. ఈ ప్రాసెస్కి గర్ల్స్ కూడా ముందుకు వస్తున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు సే. ఆన్లైన్ అన్నది ఫస్ట్ టైం విజయవాడలో స్టార్ట్ చేసింది మంచం ఇండియా వాళ్ళేనండి. సో ఇప్పటిదాకా కూడా చాలా బాగా రన్ అవుతుంది. ఇప్పుడు కూడా మనకి మంచి ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి. గర్ల్స్ కూడా ముందుకు వస్తున్నారు, మేము ఆర్డర్స్ చేస్తాము అని చెప్పని. డెలివరీ సర్వీస్ అవేర్నెస్ కూడా విజయవాడలో చాలా బాగా వచ్చింది. కాబట్టి చాలామంది లేడీస్ కూడా ముందుకు వచ్చి మేము డెలివరీస్ చేస్తాము అని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ ఉత్సాహం చూసి, వాళ్ళ యొక్క ఎనర్జీని చూసి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడానికని మేము డెలివరీ గర్ల్స్ని కూడా తీసుకొని మా డెలివరీ సర్వీస్ని రన్ చేస్తున్నామండి. ఫుడ్ డెలివరీ చేసే వారిలో ప్రస్తుతం 10% మంది అమ్మాయిలే ఉన్నారని, రానున్న రోజుల్లో మరికొంతమందికి అవకాశం కల్పిస్తామని సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. టెలికాలర్స్ దగ్గర నుంచి ఫుడ్ డెలివరీ ఇచ్చే వారి వరకు బాధ్యత సంస్థనే తీసుకుంటుందని నిర్వాహకులకు భరోసా ఇస్తున్నారు. జెంట్స్ లేడీస్ టోటల్గా కలిపి నియర్లీ 1000 వరకు ఉన్నారు. మోరోవర్ మేము 1500 వరకు హైర్ చేసుకున్నాము. కానీ 1000 వరకు డైలీ లాగిన్ అవుతారు. అందుట్లో కూడా డైలీ కొంతమంది వీక్ ఆఫ్లో ఉన్న వాళ్ళు, లీవ్లో ఉన్న వాళ్ళు ఒక 400 వరకు పోయినా డైలీ 600 వరకు మేము లాగిన్లో ఉంచుతాము. అందులో మేము మొన్న రీసెంట్లీ కూడా 15,000 వరకు వన్ డేలో 15,000 ఆర్డర్స్ కూడా క్రాస్ చేసాము. మినిమం అమౌంట్ వచ్చేసి 20,000 వరకు తీసుకున్నారు. అది జస్ట్ మినిమం. అది వాళ్ళు రైడ్ ఇంకా ఎర్న్ చేసుకుంటే ఇంకా ఎక్కువ వరకు కూడా గెయిన్ చేసుకోవచ్చు. రీసెంట్లీ 25,000, 30,000 వరకు తీసుకుంటున్నారు. వినియోగదారులకు సకాలంలో మంచి భోజనం అందించేందుకు ఫుడ్ డెలివరీ యాప్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
అటు పార్ట్ టైం ఫుల్ టైం ఉద్యోగాలతో మహిళలు కూడా 4 డబ్బులు సంపాదించుకుంటున్నారు.